పేరు భూపతి, పటేంద్ర భూపతి. అది మా ఊరు రామచంద్రపల్లి, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణలో ఉంటాను నేను. సో అక్కడేం పెరగలేను. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నా. డబ్ స్మాష్ వచ్చినప్పటి నుండి నాకు యాక్టింగ్ అంటే అప్పుడు ఏదో టైంపాస్కి రీల్స్ తీస్తుండే. మెల్లిమెల్లి అది కొంచెం రీల్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేయాలని ఆలోచనలో చూడు. కానీ అంత మంచి గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ తెలియదు, ఎవరికి దీని గురించి అవగాహన కూడా లేదు అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు. కానీ ఎట్లెట్లనో తెలియకుండానే రీల్స్ స్టార్ట్ చేయడం, తర్వాత ఫ్రెండ్స్ వల్ల కొంచెం ముంగటికి వెళ్ళడం, అట్లా జరిగింది. మా ఫ్రెండ్ రిఫర్ చేసిండు, అంటే ఆడిషన్స్ ఉన్నాయరా, మరి ఇస్తావానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే. ఫస్ట్ ఆడిషన్ ఇస్తే ఫస్ట్ డే మొత్తం భయంతో ఇచ్చాను. నేను ఏమి ఇచ్చాను, ఎట్లా ఇచ్చానో నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆడిషన్ అది. తర్వాత ట్రై చేయి ఒకసారి, నీకు వస్తుంది అని ట్రై చేసి మళ్ళీ ఆడిషన్ తీసుకున్నప్పుడు సెలెక్ట్ చేశారు నన్ను. అందరికి అడుగుతాడు, అన్న నీకు ఏమన్నా ఉందా, కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ షెడ్యూల్స్ ప్రకారం ప్లాన్ చేసాడు. ఎప్పుడైనా సరే ఎవరికి ఇబ్బంది కాకుండా మాత్రం చూసుకున్నాడు డైరెక్టర్ గారు. నాకు ఏం ఇబ్బంది లేకుండే, నాకు వేరే పని లేకుండే, నాకు ఇదే పని ఉండే, ఎప్పుడు దీని మీదనే ఉన్నా. అప్పుడప్పుడు ఒక 2-3 వర్క్స్ ఉంటే అన్నకు అడిగి వెళ్ళేవాళ్ళం, అట్లేం లేదు. దాని ప్రకారంగా ఏం లేదు. టేక్స్ అప్పుడైతే ఉత్సాహం అనిపిస్తుంది, అరే షూటా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా, ఎగ్జైట్మెంట్ చాలా ఉండే నాకు. ఈ ఛాన్స్ అసలు నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఇట్లా మూవీ తీస్తా అని. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇంట్లో ఫ్యామిలీలో చెప్పుకున్నారు, వీడియో మూవీస్ చేస్తాడు, అది ఇది చేస్తాడు అని ఎంకరేజ్ చేయడం. వాళ్ళతో నేను ఇంకా చేయాలి అన్న నాకు ఉత్సాహం చాలా వచ్చేది. మళ్ళీ ఛాన్సెస్ వస్తాయా రావా, ఎందుకంటే ఎడ్యుకేషన్ తోటి దీనికి అటు ఇటు బ్యాలెన్సింగ్ అంటే చాలా కష్టం అవుతుంది. నేను ఇప్పుడు ఎంఎస్కి ప్లాన్ చేస్తున్నా, మళ్ళీ ఒకవేళ వెళ్ళిపోతే ఎట్లా అవుతుంది అని చాలా భయం ఉంది. కానీ ఫ్యామిలీకి ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్కమ్ కావాలి. సో మనకు డబ్బు ఉండి దీనిపైన ఉంటే ఏం కాదు, మన అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి. మరీ ఒక్కదాని ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టని కొంచెం ఏమవుతుందో, లైఫ్ ఎటు పోతుందో కూడా అర్థం కాని టైంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ గ్రౌండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఏదో షూట్ అన్నట్టు లేదు, ఏదో ఆడుకున్నామంటే ఆడుకున్నాం, అట్లా వచ్చింది అది. ఆ డైలాగ్స్ అనేది ఎట్లా వెళ్ళిపోయిందో, షూట్ ఎట్లా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. ఇక మా ఫ్రెండ్స్ షూట్లో వస్తే మా వాళ్ళందరూ నేమ్ చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్కరు చాలా నీట్గా మా ఏ అనుకుంటా. ఇది ఎవరైనా స్కూల్ లైఫ్ హాస్టల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మేమంతా ఫ్రీగా, ఎవరికి సంబంధం లేకుండా మా లోకంలో మేమే. మాకు సపరేట్ విల్లా ఇచ్చి కొంచెం మాకు అక్కడనే ప్రతి ఫెసిలిటీస్, ఫుడ్ కానీ, బెడ్స్ కానీ, వైఫై కానీ, ఎవ్రీథింగ్ మాకు చూసుకున్నారు సుబ్బు కానీ విజయ్ కానీ. సో మేము కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసినాం, ఒక్కొక్కసారి ఆడుకున్నాం వాళ్ళతోని. పాపం మంచిగా ఉండే, విల్లా పైనకి వెళ్ళి డ్యాన్స్ చేయడం. సో ఫస్ట్లో మనము ఇట్లా వేసుకుంటాం గ్రూప్ డిస్కషన్స్తోని కొంచెం ఉండే కంటెంట్కి లైన్ అనుకుంటున్నాము, కానీ దీనికి ఇట్లా రావాలి, డైలాగ్స్ ఇట్లా రావాలి ఏం లేదు. మా ఓన్ డైలాగ్స్ కూడా కొన్ని చాలా ఉంటాయి. వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ ముంగట యాక్టింగ్ చేసి కొంచెం భయపడ్డా. నేనైతే ఫస్ట్ భయపడ్డా, వీళ్ళేంద్రా ఇలా ఉన్నారు. ఒకసారి నార్మల్గా షూట్ స్టార్ట్ కాక ముందు ప్రాక్టీస్ టైప్ హర్ష అన్న ఒకటి వీడియో చేశాడు, కోపం రావాలి పైకి వచ్చింది. దీన్ని యాక్టింగ్ చేస్తున్నా, నిజంగానే కొట్టడానికి వస్తున్నా, అంత ఇదైపోయింది. లాస్ట్కి వచ్చి ఎట్లుంది అన్నట్టు కామెడీ చేశారు. అది సీనియర్స్ మ్యాక్సిమం చాలా అందరు మ్యాక్సిమం అందులో ఎంప్లాయీసే ఉన్నారు, ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు. వాళ్ళ షెడ్యూల్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మాతోనే సరదాగా ఉంటూ మళ్ళీ వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి వాళ్ళ కంప్లీట్ చేసుకోవడం. ఒక్కొక్కసారి వాళ్ళు ల్యాప్టాప్ తెచ్చుకొని గ్రౌండ్లోనే ఇటు వర్క్ చేసుకుంటా ఇటు షూట్ కంప్లీట్ చేసుకోవడం. వాళ్ళకు చేయాలి అన్న ఉత్సాహం వాళ్ళకు కూడా చాలా ఉండే. ఒకరి యాక్టింగ్ చూసి ఇంకో స్కిల్స్ కొన్ని నేర్చుకున్నాను నేను. నాకు యాక్టింగ్ అంటే కూడా నేను ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్లలో చూడలేను, కెమెరా ముంగట ఇప్పుడు యాక్టింగ్ చేయడం కూడా నేను ఎవరిని చూడలేను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ట్రయల్స్ ఇదే ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు. ఎవరు ఇట్లా అన్సపోర్టివ్గా ఎవరు లేరు, ప్రతి ఒక్కరు చేయరా ఏం కాదు, మా ఫ్యామిలీ ఏం చేయమన్నా చేయరా ఏం కాదు, ట్రై చేయి, ఏదో ఒక ట్రై చేయి, అన్ని స్కిల్స్ ఉండాలని మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ మా డాడీ కానీ
ప్రతి ఒక్కరు మా సిస్టర్ కానీ మా అల్లుడు మా కోడలు ఇంటికాడ మా ఫ్రెండ్స్ వాళ్ళ కజిన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అన్న నేను కూడా తీస్తాను చెప్పన్న, మాది ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అన్న చేయన్న, ఒక యూట్యూబ్ పెడదామన్నా చేయన్న, చాలా ఎంకరేజ్ చేస్తుండే. ఉన్నారు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి కష్టపడాలి, దీంట్లో కూడా ఎవరు ఉండరు, చదివే కాదు ప్రతి స్కిల్ ఉండాలని చాలామంది సపోర్ట్ చేశారు. నాకు ఇప్పటివరకు అన్సపోర్టివ్గా మ్యాక్సిమం ఎవరు లేరు, అందరూ సపోర్టివ్ చేసారు. ఆ సపోర్ట్తోనే నేను ఎంకరేజ్మెంట్తో ఇక్కడ వరకు వచ్చిన.